శివుడు హిందూ త్రిమూర్తులలో సంహారకర్త. శ్మశానం అనేది శరీరం నశించే, జీవితం ముగిసే చోటు. శివుడు అక్కడ ఉండటం జీవితం, మరణం రెండూ తాత్కాలికమని, ఆత్మ శాశ్వతమని చెబుతుంది. ఆయన శ్మశానంలో ఉండటం మనకు మరణాన్ని భయపడకుండా జీవిత సత్యాన్ని అర్థం చేసుకోమని బోధిస్తుంది. శివుడు సన్యాసి స్వభావం కలవాడు. ఆయనకు డబ్బు, సుఖాలు, ఆడంబరాలతో పనిలేదు. శ్మశానంలో ఉండటం, భస్మం ధరించడం, సర్పాలు, రుద్రాక్షలు ధరించడం ఆయన ప్రపంచ విషయాలను వదిలేసిన వైరాగ్యాన్ని చూపిస్తుంది. ఇది మనకు భౌతిక ఆసక్తులను తగ్గించి ఆధ్యాత్మిక జీవనం వైపు నడవమని సందేశం ఇస్తుంది. శ్మశానంలో శివుడు ధ్యానం చేయడం లేదా తాండవం ఆడటం ఆయన జ్ఞాన స్వరూపాన్ని, దుష్ట శక్తులను నాశనం చేసే శక్తిని తెలియజేస్తుంది. ఆయన భక్తులకు భయాన్ని తొలగించి మరణాన్ని సహజంగా స్వీకరించే ధైర్యాన్ని ఇస్తాడు. శివుడు శ్మశానంలో ఉండడం ద్వారా జీవితం అనునిత్యమని, ఆత్మే నిజమైనదని, మోక్షమే లక్ష్యమని గుర్తు చేస్తాడు. శివపురాణం, లింగపురాణం వంటి గ్రంథాలలో శివుడు శ్మశానంలో నృత్యం చేస్తూ భూతగణాలతో సంచరిస్తూ కనిపిస్తాడు. ఇది ఆయన సర్వం ఆవరించిన స్వభావాన్ని, సృష్టిలోని ప్రతి అంశంతో సమానంగా ఉండగల సామర్థ్యాన్ని చూపిస్తుంది. శ్మశానంలో శివుడు ఉండటం భక్తులకు భయమును తొలగించి మరణాన్ని సహజంగా స్వీకరించే ధైర్యాన్ని ఇస్తుంది. శివుడు శ్మశానవాసిగా ఉండటం జీవన రహస్యాన్ని, మోక్ష సాధనను బోధిస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.